చూడండి, ఎంట్రన్స్లో కృష్ణుడి బొమ్మ ఉంటుంది, పక్కన ఆవులు ఉంటుంది. అక్కడ ఒక ఆంటీ ఉంది కదా, తనైతే గ్రాస్ వేస్తుంది వాటికి. చూడండి, ఇదైతే ఎంట్రన్స్ అనమాట. అండ్ ఎంట్రన్స్ నుంచి ఇలా వస్తున్నాం. ఇక్కడ ఒక షాప్ ఉంటుంది, కొబ్బరికాయలు అలాంటి పూజ సామాన్ కొనవచ్చు. అండ్ ఇక్కడ గ్రీనరీ చూడండి, చాలా ఫ్లవర్స్ ఇంకా ట్రీస్ ఉన్నాయి. నెక్స్ట్ కాలు కడుక్కోవాలంటే అక్కడికి వెళ్ళాలి. ఎట్లనే కాలు కడుక్కుంటాం కాబట్టి అక్కడికి వెళ్ళి చూడండి. నెక్స్ట్ ఇటు సైడ్ వెళ్తే మనం బాబా దగ్గరికి వెళ్తాం. మిడిల్లో కొన్ని ప్లేసెస్ ఉంటాయి, దేవుడి ప్లేసెస్. ఇక్కడ కూడా ట్రీస్ ఎక్కువ ఉంటాయి చూడండి. అండ్ ఇక్కడ గణేశుడు కూడా ఉంటాడు చూడండి. ఇక్కడ కూడా ఫ్లవర్స్ అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇందాక చూపించాను కదా, ఆ ఫ్లవర్స్ ఇవి. ట్రీస్ అయితే చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ అది పిడికలు వేస్తారనమాట, దీనిలో వేసిస్తారు. అండ్ ఇక్కడ బాగా కూర్చొని మనకి దర్శనం ఇస్తాడనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక ఉసిరికాయ ట్రీ ఉంటుంది, అక్కడ అవి కడతారనమాట. నెక్స్ట్ సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నాం, వే టు దర్శనం. ఇక్కడ కూడా ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. స్టెప్స్ అయితే ఎక్కేద్దాం. ఇక్కడే సాయిబాబా ఉండేది. చూడండి, ఇదే సాయిబాబా అక్కడ ఉన్నట్టు చూడండి. చూడండి, సాయిబాబా చాలా బాగున్నాడు కదా. అండ్ అక్కడ లక్ష్మీదేవి, ఇంకా అక్కడ దత్తాత్రేయ స్వామి ఉంటాడు. లక్ష్మీదేవి ఇంకా దత్తాత్రేయ స్వామి. అండ్ ఇక్కడ జోల పూజ ప్రత్యేకంగా ఒక బ్యాగ్లో బియ్యం తెచ్చి థర్స్డే బియ్యంని ఇక్కడ పోస్తారనమాట తెచ్చి. అండ్ ప్రసాదం కూడా తీసుకోవడానికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ కూడా ఏదో పూజ చేసుకుంటున్నారు చూడండి. ఇక్కడ ప్రసాదం కౌంటర్ అనమాట. ఈ 5 స్వీట్స్కి 25 రూపీస్ అనమాట. చూడండి, అక్కడ కూడా సాయిబాబా ఉన్నారు. ఇక్కడైతే సత్యనారాయణ స్వామి రథం అయితే చేపిస్తున్నారు 116 రూపీస్కి. ఇక్కడైతే మాట్లాడే సాయిబాబా ఉంటారు, చూపిస్తాను పాండి. చూడండి, ఇక్కడైతే రాగి చెట్టు ఉంది, ఇక్కడ దర్శనం చేస్తారు. చూడండి, ఇక్కడ రోజు 1 o'clockకి భోజనం పెడతారనమాట. ఇది గురుస్థాన్, గురు దీపం వెలిగిస్తారు చూడండి. ఇందాక చూపించాను కదా రాగి చెట్టు, ఇదే అన్నమాట. అండ్ సైడ్కి పార్క్ లెక్క ప్రశాంతంగా కూర్చోవడానికి అయితే ఇక్కడ ఉందన్నమాట. చూడండి, బాగుంది కదా.